సూర్యాస్తమయ సమయంలో ఏలాహా లోయంతా నిశ్శబ్దంగా కనిపిస్తుంది. ఎండ వెలుగు తగ్గుతూ ఎర్రటి ఆకాశం కింద రెండు వైపులా భారీ సేనలు తమ తమ కొండలపై శిబిరాలు వేసుకుని ఉంటాయి. మంటల వెలుగు చిన్న నక్షత్రాల్లా మెరుస్తూ గాలిలో ధూళి తేలుతూ యుద్ధానికి ముందున్న ఉద్విగ్నత స్పష్టంగా అనిపిస్తుంది. లోయ మధ్యలో గోల్యాతు నిలబడి ఉంటాడు. అతడు ఒక పర్వతంలా ఎత్తుగా బలంగా కనిపిస్తాడు. అతని కంచు కవచం సూర్యాస్తమయ వెలుగులో మెరిసిపోతుంది. అతడు మాట్లాడగానే ఆ స్వరం లోయంతా మారుమోగుతుంది. అతని సవాలు విన్న ఇశ్రాయేలు సైనికుల గుండెల్లో భయం నిండిపోతుంది. ఇశ్రాయేలు శిబిరంలో సైనికుల ముఖాలపై ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. చెమటతో తడిచిన నుదుటులు, కంపించే చేతులు, భయంతో నిండిన చూపులు, అందరూ వెనక్కి తగ్గినట్టే ఉంటారు. ఆ గుంపులోనే దావీదు కనిపిస్తాడు. అతడు యుద్ధవీరుడు కాదు, సాధారణ గొర్రెల కాపరి బాలుడు. ఎండ తాకిన ముఖం, అల్లకల్లోలమైన జుట్టు, చేతిలో కర్ర, నడుమున చిన్న సంచి. అతని కళ్లలో మాత్రం భయం కాదు, నిశ్చలమైన ధైర్యం కనిపిస్తుంది. దావీదు ముందుకు అడుగు వేస్తాడు. సైనికులు ఆశ్చర్యంతో అతడిని చూస్తారు. అతడు ఒంటరిగా లోయలోకి దిగుతాడు. ముందున్న విస్తారమైన నేల, దూరంలో ఆకాశాన్ని తాకుతున్నట్టున్న గోల్యాతు, అంతటి తేడా ఉన్న దావీదు అడుగులు ఆగవు. లోయలోని ఒక చిన్న వాగు దగ్గర దావీదు ఆగుతాడు. చుట్టూ ఉన్న శబ్దాలు మెల్లగా తగ్గినట్టుగా అనిపిస్తాయి. ప్రవహిస్తున్న నీటిలోంచి అతడు 5 మృదువైన రాళ్లు ఎంచుకుంటాడు. తడిరాళ్ల మెరుపు, అతని చేతిలో ఉన్న స్థిరత్వం అన్నీ అతని నమ్మకాన్ని చూపిస్తాయి. గోల్యాతు గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వు రాళ్లను కూడా కంపించేలా ఉంటుంది. దావీదు మాత్రం కేకలు వేయడు. నిశ్శబ్దంగా, ధైర్యంగా నిలబడి ముందుకు కదులుతాడు. అకస్మాత్తుగా పరుగెడతాడు. అతని చేతిలోని గొల్లెం తిరుగుతూ గాలిలో శబ్దం చేస్తుంది. ఒక క్షణంలో రాయి గాలిలోకి దూసుకెళ్తుంది. ఆకాశం నేపథ్యంగా అది నేరుగా గోల్యాతు నుదిటిని తాకుతుంది. క్షణకాలం నిశ్శబ్దం. ఆపై గోల్యాతు ముందుకు ఒరిగి నేలపై కూలిపోతాడు. ధూళి మేఘంలా లేచి లోయను కమ్మేస్తుంది. ధూళి కూర్చునేసరికి దావీదు చిన్నదిగా కాని విజేతగా నిలబడి ఉంటాడు. ఇశ్రాయేలు సైనికుల ముఖాల్లో భయం స్థానంలో ఆనందం, ఆశ్చర్యం కనిపిస్తుంది. వారు సంబరపడతారు. ఈ కథ చెబుతోంది, బలం శరీర పరిమాణంలో కాదు, హృదయంలోని నమ్మకంలో ఉంటుంది. అందరూ భయంతో చూసిన చోట దావీదు విశ్వాసంతో చూశాడు. అందుకే అతడు అతిపెద్ద అడ్డంకిని జయించగలిగాడు. Thanks for watching. Please subscribe my channel.